మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్నప్పుడు కూడా జీవితాన్నే మలుపు తిప్పే అనుభవాలు నీ జీవితంలో జరగవచ్చు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. ఎవరిని తగ్గించి మాట్లాడకు, ఎవరిని బాధించకు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. తాత్కాలికమైన సంతోషాల కోసం చాలామంది శాశ్వత బంధాలను వెలివేస్తారు. అన్ని రకాల రోగాలకు మందులు దొరుకుతున్నాయి, కానీ పక్కోడు బాగుపడితే చూసి తట్టుకోలేని అసూయకు మాత్రం మందులు దొరకడం లేదు. అణిచివెయ్యాలి అనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వడం కంటే నీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వు. ఎదురుపడితే పలకరించే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉండడం మన అదృష్టం. కొన్ని సందర్భాలలో ఆవేశంగా పరిగెత్తడం కంటే ఆలోచించి నడవడం మంచిది. సోమరితనం ఒక్క ప్రయత్నానికి అలసిపోతుంది. సాధించాలి అనే పట్టుదల గెలుపుకు నిన్ను దగ్గర చేస్తుంది. మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామో అని ఎదురు చూసేవాళ్ళు కొందరు. మనిషిలో ఉన్న మంచితనాన్ని ప్రశంసించడానికి ఎవ్వరికీ మాటలు రావు, కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం మూగవాళ్లకు కూడా మాటలు వచ్చేస్తాయి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించిందే సంతృప్తినిస్తుంది. 1000 సంతోషాలు మనసులోని బాధను చెరపలేవు, కానీ ఒక్క బాధ 1000 సంతోషాలను చెరిపివేయగలదు. అన్నీ తెలిసిన పెద్దరికం కంటే ఏమీ తెలియని పసితనమే కల్మషం లేనిది. అవసరం అయిపోయిందని ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బతికి ఉన్నంతకాలం మనిషికి మధ్య అవసరం ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోండి. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.